Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. Get on one. Come. Hey driver, इधर आओ. Luggage निकालो. Hi Prakash. Hi Rita. By the way, this is Vani. Vani, this is Rita. మీరు ఫోన్ లో చెప్పింది. Yeah. హాయ్ హాయ్. Okay. Vani, ఇది రీటా ఇల్లు. ప్రస్తుతానికి నువ్వు ఇక్కడ స్టే చేయి. ఓకే? రీటా నీకు తోడుగా ఉంటుంది. నేను కొన్ని పనులు చూసుకోవాలి. రీటా, సాయంత్రం షూటింగ్ మీరు ఇద్దరు డైరెక్ట్ గా వచ్చేయండి. ఓకే? ఓకే. హే వాణి, వాట్ ఇస్ దిస్? ఇంకేం ఆలోచించుకో. సింపుల్ గా రిటర్న్ ఫాలో అయిపో. రైట్? బాయ్. నాతో కంపెనీ మీకు బోర్ కొట్టదు రండి రండి. Dear press people, channel people and well wishers, welcome to everybody. Now I would like to introduce a new star to the world of dance, Vani. మేడం, आपका लाइफ एम्बिशन क्या है? ఈ ఫీల్డ్ లో నంబర్ 1 స్థానానికి ఎదగటం. Yes, within no time she'll become number 1. नंबर 1 बनके क्या हासिल करना चाहते हैं? డబ్బు, కీర్తి. Yes. Excuse me, madam. Are you married or unmarried? Listen, పెళ్ళైందని చెప్తే ఈ ఫీల్డ్ లో గ్లామర్ ఉండదు. కాలేదని చెప్పు. मैडम, आपसे ही पूछ रहे हैं. Are you miss or missus? అసలు ఆ డౌట్ మీకు ఎందుకు వచ్చింది? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఐ మిస్ వాణి. I'll give you more details later. Just a minute. Okay, folks, join the party. Come. ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? కూర్చొని మాట్లాడుకుందాం. నాకు టైం లేదు. అవతల పార్టీ జరుగుతోంది. నేను త్వరగా వెళ్ళాలి. వాణి, నువ్వు చేసిన పని చాలా తప్పు. చెప్పకుండా రావడమేగా. చెప్తే మీరు పంపించరని వచ్చేసాను. ఇందులో తప్పే ఉంది. నువ్వు తప్పనుకోవడం లేదు, కానీ లోకం నువ్వు లేచిపోయావనుకుంటున్నారు. ఐ డోంట్ కేర్. నేను గొర్రెతో ఒక బతుకు బ్రతకలేను. నాకు డబ్బు కావాలి, కార్లు బంగ్లాలు కావాలి. అవి సంపాదించడమే నా లక్ష్యం. అంతవరకు ఎవరిని కేర్ చేయను. అవన్నీ సంపాదించిన తర్వాత ఏం చేస్తావు? సుఖంగా బ్రతుకుతాను. ఆ సుఖమైన బతుకు ఇప్పుడు నీకుంది. అది అసలు బ్రతికే అనుకోవడం లేదు. వాణి, ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలని అనిపిస్తుంది. దానికి అంతుండదు, ఎప్పటికీ తృప్తి ఉండదు. అందుకే ఉన్నదంతా తృప్తి పడాలి. అది చేతకాని వాళ్ళు అనే మాట. సరే, నీ ఇష్టం. కానీ ఇలా చెప్పకుండా రావడం కన్నా ఓసారి ఇంటికి రా. మేమే నేను పంపిస్తాం. ఎక్కడికి? బలకటికా? వాణి, నాకు తెలుసు. ఇంటికొస్తే నన్ను కట్టుపడేస్తారు. మళ్ళీ గడప దాటనివ్వరు. వాణి, అత్తగారు మామగారు కూతురు లేచిపోయిందని నిందను తట్టుకోలేకపోతున్నారు. వాళ్ల కోసమైనా. నా కోరికలు ఏమి వాళ్ళు తీర్చినప్పుడు వాళ్ళు ఎలా పోతే నాకే, ఏమైపోతే నాకే. సరే, వాళ్ల కోసం రావద్దు. నీ ఇష్టాన్ని చంపుకుని నా కోసం కూడా రమ్మని అడగను. అపశుభం తెలియని పసివాడు. వాడి కోసమైనా ఓసారి ఇంటికి రా ప్లీజ్. వాడసలు పుట్టాడన్న సంగతే నేను మర్చిపోయాను. చివరిసారిగా బతిమాలుతున్నాను. ఇంకా మళ్ళీ ఎప్పుడు కనపడపోతే సంతోషిస్తాను. ఇంకా మీరు వెళ్ళచ్చు. ఓకే మిస్ వాణి, జీవితంలో ఏం మిస్ అయ్యావో ఇప్పుడు నీకు తెలీదు. తెలిసేసరికి జీవితం మిస్ అవుతుంది. అప్పుడు ఎంత ప్రాకులాడినా మిస్ అయిపోయింది. ఎప్పటికీ అందదు. బాయ్, గుడ్ లక్. ఆ మాస్టర్ దగ్గర నేర్చుకొచ్చినట్టున్నాడు సుభాషితాలు.
నేను రాను అని నిన్ను అవమానం చేసి పంపించేసింది కదా. వెళ్ళిపోయి చేసిన అవమానం కంటే ఎక్కువేం కాదది. వెళ్తాను మామగారు. ఎక్కడికి వెళ్తావయ్యా? భరించగలిగితే బతకడానికి, లేకపోతే చావడానికి. అయ్యయ్యో, అవే మాటలయ్యా. చావాల్సినంత కర్మ నీకేం పట్టింది? బతికుండాల్సినంత అవసరం మాత్రం ఏముంది అత్తయ్య? దాన్ని ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాను. మమ్మల్ని కాదంది, వెళ్ళిపోయింది. నీకు నేను పెట్టింది సంతోషించాను, ముచ్చట పడిపోయాను. ఇప్పుడు ఉన్న పేరు తీసేసింది, వెళ్ళిపోయింది అని. కానీ బాబు, నిన్ను అల్లుడిగా అనుకోలేదయ్యా, కొడుగ్గా భావించాను. ఇంకా నువ్వున్నావనే ధైర్యంతో ఈ గుండె ఆగిపోకుండా కొట్టుకుంటుందయ్యా. నేనెందుకు బ్రతికుండాలి అంటున్నావు? ఉండాలి, మా కోసం ఉండాలి. మేము బ్రతికుండడం కోసం నువ్వు ఉండాలి. లేదు, మీరు చస్తే చావండి, నేను పోతానంటావు. మీ ఇష్టం, మమ్మల్ని అనాథలుగా వదిలేసి వెళ్ళి. కానీ బాబు, రేపు మీ ఇద్దరం చస్తే మా శవాలు అనాథల్లా నడి రోడ్డు మీద పడిపోకుండా నువ్వెక్కడున్నా సరే వచ్చి టిప్పు పెట్టి వెళ్ళి. చాలు. మామగారు, నాకు తెలుసయ్యా నువ్వెందుకు వెళ్ళిపోతానంటున్నావు. ఆ పాపిష్టి దాన్ని కన్నా తల్లిదండ్రులు వీళ్ళు కూడా నీచులై ఉంటారు. వీళ్ళతో ఉంటే మా పాప అనుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఓవయ్యా, ఓ. మామగారు, మనసా వాచా కర్మనా చెప్తున్నాను. ఇది వరకు మీ మీద ఎంత గౌరవం ఉందో ఇప్పుడు అంతే గౌరవం ఉంది. ఆ గౌరవం కాదయ్యా నాకు కావలసింది, పిడికెడు ప్రేమ, రవంత అభిమానం. అచ్చాలు. అవన్నీ లేవనుకుంటున్నారు మామగారు. ఉంటే నువ్వు ఇలా ఎందుకు వెళ్ళిపోతానన్నావు? ఎందుకన్నావయ్యా? ఎందుకన్నావు? చెప్పు చెప్పు. వెళ్ళిపోవాలనుకున్నాను, ఇప్పుడు ఎప్పటికీ వెళ్ళిపోకూడదు అనుకుంటున్నాను. బాబు, ఇప్పుడే పాలు పెట్టానండి. బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో ఏమో. బాబా నా బాబు నా అల్లుడు, అల్లుడు, నాదో చిన్న కోరిక తీరుస్తావా బాబు? మీరెప్పుడు ఏదడిగినా కాదని లేదు. ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. చెప్పండి. నాకు కూతురు కావాలి. వాణిని నా కోసం కాకపోయినా బిడ్డ కోసమైనా ఇంటికి రమ్మని బతిమాలాడు. రానంది. నాకు భార్యగా కాకపోయినా మీకు కూతురిగా ఇంటికి రమ్మని మళ్ళీ అడుగుతాను. దాని గురించి కాదయ్యా, అది ఇంటి గడప దాటి ఏ రోజున బయటికి వెళ్ళిందో ఆ రోజునే చచ్చింది. ఒకవేళ తిరిగి వచ్చినా నేను రానివ్వను. మరి కూతురు కావాలని అడిగారు? అడిగాను. రానివని అంటున్నారు. కూతురు కావాలంటున్నారు. ఎలా? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వస్తుంది. మళ్ళీ పెళ్ళా? వద్దండి, ఈ జన్మకి అనుభవం చాలు. అంత మాట అనకు బాబు. నా కూతుర్ని కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా నువ్వు సుఖంగా ఉండేవాడివి. నా చేతులతో నీ జీవితాన్ని నాశనం చేశాను.
నాకే గనక ఇంకో కూతురు ఉండి ఉంటే నీకే ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడిని. ఆ అవకాశం నాకు లేదు. అందుకే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని నాకు కూతురుని తెచ్చిపెట్టమని ప్రాధాన్యపడుతున్నాను. అది కాదు అవును బాబు, నీకు భార్య అవసరం లేకపోయినా ఈ పసివాడికి తల్లి కావాలిగా. వీడి కోసమైనా. తల్లి లేని వాడంటే జాలి పడతారు, తల్లి లేచిపోయిందంటే గేలి చేస్తారు. నా కొడుక్క పుట్టడం వాడు చేసుకున్న కర్మ. ఆ కర్మం తప్పించడం నీ చేతుల్లోనే ఉందయ్యా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాడికి తల్లి వస్తుంది. వాడికి తల్లి ఉంటే తన తల్లి ఎవరితోనో లేచిపోయిందన్న సంగతి వాడికి ఎప్పటికీ తెలియదు. అందుకే బాబు మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్తున్నా. బాబు, నా జీవితంలో ఇంతవరకు దేహి అని ఎవరిని అడగలేదు. ఒక్కసారి నా కూతురు కోసం నిన్ను అడిగాను. ఇప్పుడు నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే నీకోసం ఎవరినైనా మీ కూతురి నాకు దత్తు ఇవ్వండి అని ప్రాధాయపడతాను. ఆ దత్తు తెచ్చుకున్న కూతురి నీకిచ్చి పెళ్లి చేస్తాను. బాబు, ఈ మాస్టర్ జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు, ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం నాకివ్వు బాబు. నమస్కారం మాస్టారు. నమస్కారం పెట్టాల్సినంత యోగ్యత నాకు లేదయ్యా. ఎంత మాట అన్నారు మాస్టారు. మాస్టారు, మీరు ఉద్యోగానికి రాజీనామా చేశారట. జీవితానికి రాజీనామా చేయాలనుకున్నాను, కానీ మా అల్లుడు కోసం ఆ పని చేయలేకపోయాను. నిలబడే ఉన్నారు, కూర్చోండి మాస్టారు. యాచించడానికి వచ్చిన వాడికి కూర్చుని అర్హత ఉండదయ్యా. అంత మాట అనకండి మాస్టారు. ఇవాళ నేను 2 పూట్ల అన్నం తింటున్నాను అంటే అది మీ చలవే. యాచించడం లాంటి పెద్ద మాటలు మాట్లాడి నన్ను మరింత చిన్నవాణ్ణి చేయకండి, ఆజ్ఞాపించండి. నీ కూతుర్ని నాకు దత్తు ఇవ్వమని అడగడానికి వచ్చా. దత్త? అవునయ్యా, జరిగిన విషయాలని నీకు తెలుసు. మీ అమ్మాయిని నాకు దత్తుగా ఇస్తే నా కూతురుని చేసుకుని నా అల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నా కారణంగా నా అల్లుడి జీవితం నాశనం అయిపోయింది. మళ్ళీ అతని జీవితాన్ని చిగురింప చేయాలనుకుంటున్నాను. అందుకోసమే ఇంతగా వేడుకుంటున్నాను. 10 మందికి ఇవ్వటమే కాని ఎవరిని ఎప్పుడూ ఏది అడగని మీరు ఇలా అడుగుతుంటే హృదయం ద్రవించిపోతుంది. ఇస్తాను, తప్పకుండా ఇస్తాను మాస్టారు. సంతోషం మాస్టర్. అమ్మా, నా మీద అభిమానంతో మాస్టర్ నిన్ను నా కూతురుగా దత్తు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నా కూతురుగా నా ఇంటికి రావడం నీకు ఇష్టమేనమ్మా? మా అల్లుడిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? బలవంతం ఏం లేదమ్మా, నీకిష్టం అయితేనే, లేకపోతే వద్దు. మీ ఇష్టమే నా ఇష్టం. చాలా సంతోషం తల్లి. జీవితంలో ఎందరికో ఎన్నో పాఠాలు నేర్పాను, కానీ ఈ రోజు మీ నుంచి మానవత్వం అనే కొత్త పాఠం నేర్చుకున్నాను. అంత మాట అనకండి మాస్టర్. వెళ్ళొస్తాను. పెళ్లికి ముహూర్తం పెట్టించి వచ్చి అమ్మాయిని తీసుకువెళ్తాను. అలాగే. ఈ జన్మలో ఆ మహానుభావుడు రుణం తీర్చగలనో లేదో అనుకున్నాను. ఆ అవకాశాన్ని భగవంతుడు ఇలా ఇచ్చాడు. 3 నిమిషాల లోకల్ కాలు ₹1. ఓ ఏమయ్యా, 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? జస్ట్ ₹1 బోర్డులో రాసింది కదా సార్. ఆ బోర్డులో ఉన్న మ్యాటర్ కమిటీ ఏంటో కదా. కమిటీ ఉంటారు, తేడా ఏం రాదు కదా. రాదు. సరే, నేను ఫోన్ తీసి హలో అనగానే టైం ఎంత అయిందో చెప్పాలి. అలాగే. అర్థమైందా? రింగ్ అవుతుంది. హలో, అది 1 నిమిషం. ఎవరు సుబ్బారావా? నేను స్వామిని. అదేనయ్యా, మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమని చెప్పాను కదా. చూసావా ఏంటి? కుర్రాడు ఎస్టీడీ బూత్ నడుతుంటాడా? చిచ్చి,
ఆఫ్టర్ ఆల్ నా కూతురు ఎస్టీడీ బూత్ నడుపుకునే అడిగిస్తానా? నెవర్. సిగ్గు లేదు. పెట్టేస్తాను. పెట్టాయి. ఏమంట? 12 నిమిషాలు. అంటే ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. ఇదిగో. ఇదేంటిది 10 రూపాయలు చారిటీ? నేను ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? 1 రూపాయి. 3 నిమిషాల్లో 1 నిమిషం అంటే ఎన్నో వంతు? 3వ వంతు. రూపాయిలో 3వ వంతు ఎంత? 33 పైసలు. నేను ఎంత ఇచ్చాను? 10 రూపాయి. అంటే ధర్మగుణము విశాల హృదయం ఉన్నవాడిని కాబట్టి 17 పైసలు ఎక్కువ ఇచ్చాను. అర్థమైందా? సార్ 3 నిమిషాల కాలం రూపాయి అని బోర్డులో ఉంది కదా సార్. అదంతా నాకు అనవసరం అయ్యా. 3 నిమిషములు గాని అంతకు లోపు గాని ఎంతసేపు మాట్లాడినాను రూపాయి తప్పనిసరిగా ఇవ్వవలేను అని నువ్వు బోర్డు పెట్టుకోవాలి. పెట్టలేదు కాబట్టి అంతే. సార్ మరి మీరు డెప్త్కి వెళ్ళిపోతున్నారండి. నేనంతే. మా అమ్మాయి కూడా అంతే. చాలా డెప్త్కి వెళ్ళిపోతుంటాం. హలో ఎస్టీడీ బూత్. అదయ్యా ఆ 3 గదుల పోర్షను అద్దెకిస్తా. అద్దె నెలకి 2000. సెపరేట్ మీటర్ లేదు కాబట్టి కరెంటుకి నెలకి 200 రూపాయలు. ఇది కాకుండా 6 నెలల అద్దె అంటే 12,000 రూపాయలు అడ్వాన్స్ గా నువ్వు ఇవ్వాలి. అలాగే సార్ అలాగే. అవును, ఇంతకీ నీకు పెళ్ళయిందా? మీరు ఒప్పుకుంటే అయిపోతుంది. అదేంటి నేను ఒప్పుకోవడం ఏంటి? అదే సార్ మీ ఇంట్లో అద్దెకి దిగుతున్నాను కదా, ఇక మీదట మీరే పెద్ద దిక్కు కాబట్టి మీరు చేసుకోమని చేసుకుంటా. లేక లేదు. నువ్వు నాకు తెగ నచ్చేసావా? డెప్త్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా నచ్చుతాను. మరి అగ్రిమెంట్ రాసుకుందామండి. అగ్రిమెంట్ ఎందుకు? మాటే స్టాండర్డ్. బాగా డెప్త్లోకి వెళ్ళి ఆలోచించండి సార్. నేను ఎప్పుడైనా అద్దె కొట్టానుకోండి అది దానికోసమే. అది నిజమే. అగ్రిమెంట్ రాసుకున్నాం. ఇదిగో నేను చెప్పినవన్నీ రాసి ఇల్లు అద్దెకిస్తున్నట్లుగా అగ్రిమెంట్ రాశాను. ఈ రెంటి మీద నువ్వు కూడా సంతకం పెట్టు. పెట్టు పెట్టు ఇక పెట్టు ఇక్కడ. ఇదిగో నీ కాపీ. అడ్వాన్స్ ఇదిగోండి సార్. ఎంత? 12,000గా? 12,000. లెక్క పెట్టలేదుగా? లెక్క పెట్టగల. ఇంట్లో ఎప్పుడు దిగుతున్నా? నేను దిగడం పక్కన పెట్టు. నువ్వు ఎప్పుడు ఖాళీ చేస్తావు? ఏయ్ అర్థం పర్థం లేకుండా మాట్లాడవాకు. నేను ఖాళీ చేయటం ఏంటే బయట రా. బయట రా నువ్వు. ఎందుకు? బయట బోర్డు లేవు రాసింది. ఇల్లు అద్దెకి ఇవ్వబడదు. అగ్రిమెంట్ లేవు రాసింది. ఇల్లు అద్దెకిస్తున్నట్టు అయితే ఖాళీ చెయ్యి. అదేంటయ్యా, నేను నీకు ఇచ్చిన 3 గదుల పోర్షనే కదా. అలాంటప్పుడు 3 గదుల పోర్షన్ అద్దెకి ఇవ్వబడని బోర్డు మీద రాయాలి. అలాగే అగ్రిమెంట్ చేయాలి. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే ఇల్లు అద్దెకి ఇచ్చినట్టు అగ్రిమెంట్ రాసి ఇప్పుడు కాదంటావని చీటింగ్ కేసు పెట్టి నిన్ను జైల్లో చేయిస్తా. అమ్మో అంత పనిచేయకు. అందుకని ఖాళీ చేసేయి. ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తానమ్మా? అది కరెక్టే. నేను విశాల వదిలేను కాబట్టి నేను రెంట్ తీసుకుని ఇంట్లో నేను ఉండిస్తా. కాకపోతే రెంట్ అవుతుంది. రెంట్? అవును. నెలకి 3,000. నేను నీకు ఇవ్వాల్సింది 2,000 పోగా నువ్వే నాకు 1,000 రూపాయలు సరిపోతుంది. వాటర్ సెపరేట్, కరెంట్ సెపరేట్. ఓకే ఓకే. నెలకి 3,000 చెప్పరా. 6 నెలలు అడ్వాన్స్ 18,000 కొట్టు. 18,000? అవును కొట్టు. ఇదిగో రెడీగా 12,000 ఉన్నాయి. మిగతా 6,000 నువ్వు ఇంట్లో దిగుతావు కదా, అప్పుడు ఇస్తా కదా. గాడ్ ప్రామిస్. ఇగో ఇల్లు జాగ్రత్త. మేకులు గీకులు కొట్టావో అయిపోతావు. నా డెప్త్ ఏంటి అర్థమైంది కదా. ఓరి వీడి డెప్త్ బంగారం గాను నా ఇంటికి నేనే అద్దె కట్టుకునే డెప్త్ లో పడేశాడు. ఈ డెప్త్ లోంచి నేను ఎప్పటికి బయటపడతానో ఏమిటో. ఏంటి మేకప్ లొకేషన్ లోనా? మీరు రావాల్సిన అవసరం లేదమ్మా. ఈ ప్రోగ్రామ్ కి కొత్త హీరోయిన్ పెట్టారు. అవునమ్మా, మమ్మల్ని ఆవిడ దగ్గరికి వెళ్ళమని ప్రకాష్ గారు చెప్పారు. వాట్? నా బదులు కొత్త హీరోయిన్ పెట్టారా? ఎగ్జాక్ట్లీ. ఆ మేకప్ అవుట్ అవుట్ అవుట్. మీరు వెళ్ళొచ్చు. వెళ్ళండి. కమాన్ హరి అప్ హరి అప్ హరి అప్. ప్రకాష్ అది కాదు ప్రకాష్, ఇది చాలా అన్యాయం. నో నాట్ ఎట్ ఆల్. నీ ఎంట్రీతో నీ ముందు హీరోయిన్ అవుట్. ఇప్పుడు నువ్వు ఈ లైన్ లో ప్రతి వాళ్ళకి తప్పని పరిస్థితి ఇది. మార్కెట్ ని బట్టి మనం ఫాలో అయిపోవాలి. ఎక్కడ క్రేజ్ ఉంటుందో అక్కడ పోయిట్రీ ఉంటుంది. నువ్వు చాలా స్వార్థపరుడివి. నో, హే ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్. నేను స్వార్థపరుణ్ణైతే ఇంత అందం అందుబాటులో ఉన్నా ఏనాడు నిన్ను కనీసం టచ్ కూడా చేయలేదు. కానీ
నువ్వు సంపాదించుకున్న ప్రాపర్టీలో సింగిల్ ఎంపీ కూడా నేను ఆశపడలేదు. సో ఐఎమ్ క్లీన్. ఐఎమ్ నాట్ ఎ సెల్ఫిష్ మ్యాన్, ఐఎమ్ ఏ పక్కా బిజినెస్ మ్యాన్. ఇన్నాళ్ళు కష్టపడ్డావు, ఇంకా రెస్ట్ తీసుకో. ఓకే? ఓ మై గాడ్, షూటింగ్ టైం అయింది. బాయ్, టేక్ ఇట్ ఈజీ. ये आपकी गाड़ी की चाबी है. मुझे नई हीरोइन का पास नौकरी मिली है. शूटिंग नहीं तो मैं पागल हो जाता हूँ. मैं चलूंगा. సీత, ఏంటండి? మామయ్య, మనందరం కలిసి నార్త్ ఇండియా టూర్ కి వెళ్తున్నాం. మేమెందుకయ్యా, మీరు వెళ్ళండి. అదేం కుదరదు. ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే వెళ్ళాలి. అది కాదయ్యా, నాకు వేరే పనులున్నాయి. అందుకని బాబుని తీసుకుని మీరు సరదాగా వెళ్ళరండి. ఏమంటావే? మీ మాటే నా మాట అంటాను. నువ్వేమంటావు? మీ మాటే నా మాట మరి నువ్వేమంటావు? బస్సు బయలుదేరుతుందంట. బాబు సిద్ధంగా ఉన్నాడు అంటాను. హాయ్ రీటా. హాయ్ వాణి. ప్రకాష్ నన్ను తీసేసి కొత్త హీరోయిన్ పెట్టుకున్నాడు. ఇది మామూలే. ఇది మామూలేనా? ఏమిటో ఒక్కసారిగా ఒంటరిదాన్ని అయిపోయాను. పిచ్చి బోర్గా ఉంది. మా ఇంటికి రావా? సారీ వాణి, నాకు వేరే పని ఉంది. ఇట్స్ ఆల్ రైట్. हाय रति. हाँ, मैं बिल्कुल अकेली हूँ. आज शूटिंग भी नहीं. मुझे बहुत बोर लगती है. तुम मेरे घर आओ ना. क्या नहीं आ सकती हो? ओह, शूटिंग जा रही हो. अच्छी बात.